హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికొచ్చామంటే మన వైజాగ్‌లో అయోధ్య వినాయక మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ వినాయకుడి మందిరాన్ని చూడడానికి వచ్చేసాము. పార్కింగ్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బానే అరేంజ్‌మెంట్ చేశారు. పొరపాటున బయట గనక పెట్టామో రూ. 1000 జరిమానా కట్టాల్సిందే. అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి లోపలికి రాగానే మధ్యలో మెయిన్ అట్రాక్షన్గా బాలరాముని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని మన ఎంబీపీలో నిర్మించారు యూత్ ఐకాన్ వాళ్ళు. లాస్ట్ ఇయర్ యూత్ ఐకాన్ వాళ్ళు చాక్లెట్ వినాయకుడిని పెట్టి ఒక సంచలనం క్రియేట్ చేసి ఒక మోత మోగించారు. మరి ఇక ఈసారి అయోధ్య రాముని గుడి సెట్టింగ్తో మరో సంచలనాన్ని రూపొందించారు. అలాగే అయోధ్యలో ఉన్న కొన్ని ఐడల్స్ కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్, అలాగే 100 రూపీస్ రెండు ఉన్నాయి. 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగం ఏమిటి అంటే చివరిలో దర్శనం అయ్యాక లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు. 20 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇలాగా 3 లైన్లు ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే జనం అంతమంది ఉన్నారు కాబట్టి. ఇక మనకి లోపలికి రాగానే ఈ రంగురంగుల విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న లైటింగ్స్, అలాగే పైన మనకి రామాయణాన్ని మరలా ఒకసారి గుర్తు చేసేలా చిత్రాలు, మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి వినాయకుడు రాముడి రూపంలో బ్లూ కలర్లో దర్శనమిస్తారు. అలాగే రాముడి యొక్క గొప్పతనాన్ని వినాయకుడి రూపంలో చూపించారు. టెంపుల్ వాతావరణాన్ని కూడా క్రియేట్ చేశారు. అయోధ్యలో ఎలాగైతే నైవేద్యాలు పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా బాల వినాయకుడికి అలాగే జరుగుతాయంట. ఈ కార్యక్రమం 20 నిమిషాల పాటు జరుగుతుందంట. ఈ అయోధ్య వినాయక మందిరాన్ని చూడడానికి చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడిని పెట్టి పేరు సంపాదించుకున్న యూత్ ఐకాన్ వాళ్ళు ఈ ఇయర్ అయోధ్య రామ మందిరాన్ని మన వైజాగ్కి తీసుకొచ్చేశారు. ఇంకా శ్రీరాముల వారు వారధి కట్టడానికి ఉపయోగించే రామసేతు రాయిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాయి నీటిలో తేలుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తుందండి, గాజు బాక్స్లో అయితే ఈ రాయిని భద్రపరిచారు. అయోధ్య వినాయకుడి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ బయట ప్రసాదం అయితే ఇస్తున్నారు, తీసుకుందాం పదండి. అలాగే ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి ఉపయోగపడేలాగా ఫుడ్ స్టాల్స్, ఇంకా చాలా రకాల షాప్స్, ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ కూడా వచ్చేసిందండో మన వైజాగ్కి. ఇక పక్కనే మా అడవుల బెల్లం హల్వా. ఈ హల్వా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.